సో గాయస్, నాకైతే ఆ టైటిల్ చూడగానే నాకు ఆయనే గుర్తొచ్చారు. మీ అందరికి ఎవరైతే గుర్తొస్తారో నాకు కూడా ఆయనే గుర్తొచ్చారు. ఆయనే మన కల్లు చినంబరం. ఆయన కల్లు మూవీతో డెబ్యూ ఇచ్చారు. అండ్ ఆ సినిమా పేరే ఆయన చినంబరంకి ముందు ఆ పేరు పెట్టేసుకొని కల్లు చినంబరంగా మారిపోయారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజా. జస్ట్ నౌ ఇప్పుడే నేను శ్రీ చినంబరం గారు మూవీ చూశాను. మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే స్టోరీ మనం ప్రెడిక్ట్ చేస్తాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేసి, కానీ సీన్స్ బాగా ఎంగేజ్ చేసే సీన్స్ ఉన్నాయి. అట్ ఏ టైం అందరూ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫస్ట్ హాఫ్లో పలాని క్యారెక్టర్ పలానాకి వర్త్ అన్నట్టు క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తూ వెళ్ళారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొన్ని పోర్షన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కొన్ని పర్టికులర్గా ఈ మూవీకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ చెప్పాలి. ట్రాన్సాక్షన్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేశారనిపించింది. చాలా నీట్గా ఉన్నాయి ట్రాన్సాక్షన్స్. అండ్ ఫస్ట్ హాఫ్ మనం ప్రెడిక్ట్ చేసినా కూడా మనల్ని ఎంగేజ్ చేసేది ఏదైనా ఉంది అంటే మ్యూజిక్. అసలుకి మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది భయ, అంత బ్యూటిఫుల్గా ఉంది మ్యూజిక్. ఆఫ్టర్ దెన్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అంత ఎంగేజింగ్గా అనిపించలేదు. సెకండ్ హాఫ్లో ఏదో ఉంటుంది, ఏదో క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది అనేలా ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి ఫస్ట్ హాఫ్ని ఆల్మోస్ట్ మనం ప్రెడిక్ట్ చేసేస్తాం. ఇక సెకండ్ హాఫ్ అయితే మాత్రం అంత ఇదిగా లేదు, బట్ ఎంగేజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్ కూడా ఎంగేజ్ చేస్తుంది. ఫ్రీ క్లైమాక్స్ ఒక 20 to 30 minutes ఉంటుంది. మనం ప్రెడిక్ట్ చేసినా కూడా చాలా ఎంగేజింగ్. అంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు కూడా ఓవరాల్గా ఫ్రీ క్లైమాక్స్ వరకు మనం ప్రెడిక్ట్ చేస్తుంటాం. స్క్రీన్ ప్లే అర్థమైపోతుంది, క్యారెక్టర్ల బిహేవియర్ అర్థమైపోతుంది, హీరోకున్న వీక్ పాయింట్స్ అర్థమైపోతాయి, అన్నీ తెలిసిపోతాయి. కానీ క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఎలా ఉంటుందంటే ఇంత బాగా తీసారేంట్రా, ఈ క్లైమాక్స్ పోర్షన్ కోసం కదా మనం వెయిట్ చేయాలి, ఈ క్లైమాక్స్ కోసం కదా మనం ఈ మూవీ చూడాలి అనేలాంటి ఫీల్కి తీసుకెళ్ళిపోద్ది భయ. క్లైమాక్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు రివ్యూస్ చూస్తూ ఉంటారు జనరల్గా, ఏ రివ్యూలో ఎలా చెప్తారో నాకు తెలియదు, బట్ నాకైతే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చాలా బాగుంది. ఫన్ కూడా అక్కడక్కడ వర్కౌట్ అయింది. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడగలిగే సినిమా ఇది. మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.